అంటే మీరు క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత గుర్తుపట్టారా మీ ఇంట్లో మరి? నువ్వే నేనే చేశాను ఆ క్యారెక్టర్ అంటే, "ఏ కాదు నువ్వు కాదు" అని చెప్పి అన్నారా? బేసిక్‌గా ఫాదర్‌కి నచ్చకపోవడానికి రీజన్ ఏంటి అంటే, అమ్మాయిలు యెస్. ఇండస్ట్రీలో ఏమైనా ఫేస్ చేస్తారేమో. కొన్ని కొన్ని ఎందుకు? రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ తిను ఎంత జెన్యూన్‌గా వర్క్ చేసినా, పీపుల్ తను జెన్యూన్‌గా చేసిందని అనుకోరు. హ్మ్. సో, అలాంటి ఇండస్ట్రీకెళ్ళి ఉన్న ఎంత మంచి పాజిటివ్ ఒక వైబ్‌ని ఎందుకు బ్యాడ్‌గా చేసుకోవడం అన్న ఇంటెన్షన్‌తోనే తప్ప, హ్మ్. ఏ పిల్లలైనా సక్సెస్ అవుతున్నారంటే ఏ పేరెంట్స్ నో అంటారండి. యెస్. అవును. సో, ఆ రకంగా గూడా నేను నా ఫాదర్ చేసింది తప్పు అని నేను అనట్లేదు. హ్మ్. ఫాదర్ రోల్‌లో ఆయన రోల్ ప్లే చేస్తున్నారంతే. హ్మ్. మదర్‌గా చేయాల్సింది మదర్ చేశారు. హ్మ్. అంతేనండి. అంటే ఎప్పుడైనా మీరిట్లా ఫీలయ్యారా? ఎందుకు నేనిట్లాగా హ్మ్. చెప్తున్నారు గదా! డ్రాప్ అయితే బెటర్ అని చెప్పని అట్లాగా ఎప్పుడైనా బాధపడిన అంటే గాని? ఆ! బ బాధపడిన రోజులున్నాయి కానీ, ఒక్కటేనండి చిన్న లైఫ్ కదా! యెస్. ఇప్పుడే ఆల్‌మోస్ట్ ఒక 30కొచ్చేసాను. ఇంక మహా అయితే ఇంకో 20 ఇయర్స్ బతుకుతానేమో. అవును. దీనికోసం మన ఇష్టాన్ని వదిలేసుకొని, అలా స్ట్రక్ అయ్యి ఉండడం నాకిష్టం లేదు. హ్మ్. చేద్దాం. ఆహ్, టార్గెట్ కూడా పెట్టుకున్నానండి. ఒక 5 ఇయర్స్. హ్మ్. 5 ఇయర్స్‌లో సక్సెస్ వచ్చిందంటే కంటిన్యూ చేస్తాను ఇంక లైఫ్‌లో. హ్మ్. రాలేదు అంటే టాటా బాయ్ బాయ్ చెప్పి హ్మ్. ఇంట్లో గిన్నెలు తోముకుంటా. బావ్ ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ గూడా ఏమి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయితే కాదు మేడం. అవునండి. అంటే ఇప్పుడు మీరు ప్రీవియస్‌గా చేసిన క్యారెక్టర్స్‌లో ఎప్పుడైనా మీకు ఏమైనా నెగెటివ్ కామెంట్స్ గానీ, హ్మ్. లైక్ అట్లా ఏమైనా వచ్చినాయా మిమ్మల్ని ఇట్లా అయ్యో! గాసిప్ చేయడం ఎంతమంది గాని? అంటారండి ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నావు? హ్మ్. అరె! నీకు ఆపర్చునిటీ రావడమే గ్రేట్. వచ్చిన దానికి కూడా వద్దు అని పంపించేస్తే ఇంక నిన్ను ఎవరు ఎలా రికాగ్నైజ్ చేస్తారు? అంతే యెస్. గదండీ! ఇప్పుడు నేను మీకొచ్చి ఇంటర్వ్యూ ఇవ్వగలిగాను కాబట్టి, మీ నుంచి నాకు ఇంకొక ఇద్దరు ఆహ్, యాడ్ అవును. అవ్వచ్చు. అవును. కాంటాక్ట్స్ అనేవి నేను గ్యాదర్ చేయొచ్చు. యెస్. కేవలం కొన్ని గుడ్ కాంటాక్ట్స్ కోసం నేను కొన్ని ఇష్టం లేని రోల్స్ గూడా చేయడం జరిగింది. బట్ హ్మ్. నేనది ఇష్టం లేనట్లు తీసుకోలేదు. హ్మ్. దట్ ఈస్ ఓన్లీ రోల్ మాత్రమే. హ్మ్. దట్ ఈస్ నాట్ రియాలిటీ అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి అదే మైండ్‌లో పెట్టుకొని హ్మ్. వర్క్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రిలేటివ్స్‌లో ఉంటారు చాలామంది ఉంటారు. చెప్తా ఉంటా ఉంటారు. ఉంటారండి. ఇగ మీ ఫాదర్ గాని, మదర్ గాని లేకపోతే లైక్ మీ హస్బెండ్ కానీ చెప్తా ఉంటారు. ఎందుకు ఈ క్యారెక్టర్స్ అది ఇది అని చెప్పని. అవును. అట్లా అన్నప్పుడు ఇంట్లో గాని ఎప్పుడైనా రిస్ట్రిక్ట్ చేసారండి మీకు? బేసిక్‌గా మాది చాలా చిన్న ఫ్యామిలీ అండి. హ్మ్. ఇంత రిలేటివ్స్ గూడా ఎవరు లేరు. హుహు. ఫ్రెండ్స్‌లో మాత్రం చాలా మంది అన్నారండి. హ్మ్. "ఎందుకు ఇలాంటివి చేయడం? అసలు నువ్వెలాంటి ఎంత మంచిదానివి పూజ. హ్మ్. ఇప్పుడేంటి ఇలాగా?" అంటే క్యారెక్టర్ అది. దానికి మంచిదనానికి ఏంటసలు సంబంధం? అవును. అవాయిడ్ దెమ్ అండి. అంతే. హ్మ్. మైండ్‌లో పెట్టుకొని ఫీల్ అయితే ఇక్కడి వరకు రాలేం గదా! హ్మ్. లైఫ్‌లో పాజిటివ్ ఎంతొస్తుందో నెగెటివ్ కూడా అంత 2 ఈక్వల్ ఉంటాయి. మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఇలా ఉన్నారు. అంటే నాకు తెలిసినంత వరకు మీరు బయట గూడా మంచి యాక్టివ్‌గా మాట్లాడుతున్నారు, యాక్టివ్‌గా ఉన్నారు. అవును. ఇంకా కాలేజ్ డేస్‌లో అట్లా అప్పుడు గూడా ఇట్లానే చేసేవారా మరి? ఫుల్ హైపర్ యాక్టివిటీ అండి. అవునా? అప్పుడు అవునండి. చేసిన అల్లర్లేమైనా ఉన్నాయా? చాలా చాలా ఆ! ఉంటాయండి. చెప్పండి పర్లేదు ఒకసారి మాకు. కాలేజ్‌లో జూనియర్స్ నాకు పెట్టిన నేమ్ ఏంటంటే ఫుల్ యాటిట్యూడ్ గర్ల్ అని పెట్టేవారు నేమ్స్ అలాంటివి. ఆహా! తర్వాత మంచి డ్రెస్సింగ్ సెన్స్ గాని, ఏవైనా కానీ నావి కొంచెం చాలా డిఫరెంట్‌గా ఉంటాయని, హ్మ్. ప్యాషన్ ఎక్కువ ఉంటుందని అలా అనేవారనమాట. హ్మ్. సో, మేబీ ఆ ఒక్క ఇదే నన్ను ఇలా ఇండస్ట్రీలోకి లాక్కొచ్చిందేమో అనుకుంటున్నాను. అవునా? అప్పుడు మీరు చేసిన పనులకేమన్నా మీ ఇంట్లో తెలిసి మీ అంటే అట్లా మీ ఫాదర్ ఎప్పుడైనా తిట్టినయి ఏమైనా ఉన్నాయా? కొట్టినయి అంటే గాని? ఒక లక్ ఏంటంటేనండి నేను హాస్టల్స్‌లో ఉండి చదువుకున్నారు. ఎడ్యుకేషన్ అనేది అయింది. సో, హ్మ్. అయితే తెలియవు. ఎగ్జాక్ట్‌లీ మీరు దొరకరు గూడా. అంతే. ఆ! ఫెస్టివల్స్ ఎట్లా ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మోస్ట్‌లీ ఫెస్టివల్స్ విషయానికొస్తే చాలా సైలెన్స్ ఉంటదండి మా ఫ్యామిలీలో. వై హ్మ్. బికాజ్ రిలేటివ్స్ ఎవరు ఉండరు. ఓన్లీ చిన్న ఫ్యామిలీ. మాలో మేమే తినడం, వండుకోవడం అంతకు మించి ఎంత ఇప్పుడు కలర్‌ఫుల్ అయితే నేను చూడలేదండి. బట్ కలర్‌ఫుల్ చూసాను ఎప్పుడు అంటే 'సలార్' రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా కలర్‌ఫుల్ అయితే చూసాను ఇయి నేను. ఖచ్చితంగా సెలబ్రేషన్స్ ఇయి ఖచ్చితంగా జరుపుకుంటారైతే. అవునండి. హ్మ్. ఐ నెవర్ సీన్ ఒక 300 అబోవ్ మెసేజెస్, కామెంట్స్, విషెస్, కాల్స్ నా ఫోను ఛార్జింగ్ అయిపోతుంది. పవర్ బ్యాంక్ ఒకటి పెట్టుకోలే. అలా ఉందన్నమాట. నాన్ స్టాప్ కాల్స్‌తో, ఇంటర్‌వ్యూస్‌తో నిజంగా నా లైఫ్‌లో లేని కలర్‌ఫుల్ అనేది నేను ఇయర్ ఎండింగ్‌తో నేను
నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సూపర్ మేడం. ఎందుకంటే ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఖచ్చితంగా. అవునండి. అవును. మీరేంటంటే సలార్ హిట్ కొట్టి ఈ సెలబ్రేషన్స్ కూడా కలిపి చేసుకుంటారు మీరు. అవును. సూపర్. ఇట్లా మీకు చాలా మంది ఇప్పుడు మీరు రిలేటివ్స్ లేరని చెప్పన్నారు. ఇప్పుడు చాలా మంది రిలేటివ్స్ వచ్చేస్తారు. బేసిక్‌గా నేను వర్క్ చేసింది గూడా ఒక్కొక్క రిలేషన్ కావాలని అండి. ఒక బ్రదర్ రిలేషనో, Yes. లేకపోతే ఒక ఫ్రెండో, ఒక మామ, తాత ఎవరో ఒకరు ఒక రిలేషన్ అయినా ప్రతి ప్రాజెక్ట్ నుంచి నాకు కొన్ని రిలేషన్స్ అయితే ఇప్పుడున్నాయని చెప్పొచ్చండి. ఓకే. ఈ ఇంటర్వ్యూతో నేను కూడా ఒక బ్రదర్ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా ఖచ్చితంగా. సూపర్. మీ జర్నీ అనేది కూడా చాలా అవును. అంటే చాలా హోమ్లీగా, క్లీన్‌గా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మీకు అండి. అసలు ఈ ఆపర్చునిటీ రావడం చెప్పారు. దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకున్నారో చెప్పారు. మీ తరపు నుంచి మీ సలార్ టీమ్‌కి గాని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే కొన్ని ఏంటంటే కొంత మిస్ అవుతుంటే అక్కడ మీరు మాట్లాడుకునేవి గాని అట్లా అవునవును. ఏమైనా చెప్పారా? అట్లా మీ డైరెక్టర్‌కి గాని, హీరోకి గాని, మీ కో యాక్టర్స్ గాని మీరేమైనా చెప్పదలుచుకున్నారా? డెఫినెట్‌లీ అండి. మీకు ప్రశాంత్ సపోర్ట్ నీల్ సార్. చేసిన వారు అక్కడ. అదేనండి. కో డైరెక్టర్ ఉన్నారు. ఏడీస్ ఉన్నారు. ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి, వినండి. మా ఇన్నర్ ఫీలింగ్ మేము చెప్తున్నాము. చాలా చాలా ప్రాజెక్ట్స్ ఎన్నో మేము చేసున్నాం, చూసున్నాం గానీ, ఇలాంటి టీమ్ మెంబర్స్‌ని, ఇలాంటి డైరెక్షన్ టీమ్‌ని, ఇలాంటి కూల్ డైరెక్టర్‌ని ఎక్కడ చూడలేదు నేనైతే. అదండి. సో, ఈ లవ్లీ ఒక మీ రిసీవింగ్ అనేది రియల్లీ హార్ట్‌ఫుల్‌గా నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. ఇంకింతకు మించి నేను చెప్పలేను. ఆల్రెడీ మీకు చెప్పా. నా ఎక్స్‌ప్రెషన్స్ నేను షేర్ చేయలేను అనేసి. అందుకని అడుగుతున్నాను. మీరు చెప్పండి బయటగా చెప్పండి. సో, అదండి. మీరు చెప్పారు తర్వాత ఇంకోటి మర్చిపోయారు హీరో గారిని. అదే నేను చెప్పాను కదండీ! డైరెక్టర్ గారు అన్నారు. అందరూ కాదు హీరో సెపరేట్‌గా అంతే. అమ్మో! నాకు చాలా సిగ్గండి ఆయనలాగే. నేను ఆ విషయం చెప్పించడానికే మిమ్మల్ని ఇలా అడిగాను. మీరు అవునండి. ఓపెన్ అవ్వాలి. పక్కనున్నప్పుడే మాట్లాడలేండి. ఇలా కూడా కష్టం అండి. పర్లేదు ఇప్పుడు మెసేజ్ వెళ్ళిపోతది అంతే. ఏం కాదు చెప్పండి మేడం. ఆ! ఆ! హీరో గారిని చూడగానే మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. చెప్తాను మరి. ఆ! చూడండి. ఆ! ఓకే. ఓకే. చూడాలి, ఓకే. అడగకూడదు. ఓకే. ఓకే. మీరు లోపల మాట్లాడేసుకుని కాదు. అదే. మీరు లోపల లోపల మాట్లాడు. బయటే చెప్పాలి మాకు. చెప్పేస్తున్నాను. లవ్ యూ సో మచ్. చెప్పేసాను. ఇంకోసారి అడగండి. నర్వస్ ఫీల్ కాదు కదా! వైబ్రేట్ అయిపోతుంది బాడీ. సూపర్ మేడం. సూపర్ గ్రేట్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ టూ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా, నీవెన్న